దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఈ నెలలో చివరి ఆదివారానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. We invite you all in the name of Lord Jesus Christ. God is going to bless you today in the mighty name of Jesus. Hallelujah. God is good all the time. Hallelujah. దేవుడు మంచివాడు ఎల్లప్పుడూ. హల్లెలూయా. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. యేసయ్య నిన్ను పిలిచిన పిలుపు చాలా చాలా ఉన్నతమైనది. దట్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్. ఇక్కడ మనం చూసినట్లయితే యేసయ్య నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నది నీకు కలిగిన సమస్యలతో, రోగముతో నువ్వేం చేస్తున్నావంటే దేవుని దగ్గర ఏమని చేస్తున్నావో తెలుసా? ప్రభువా, నేను నీ కుమారుడిగా నన్ను అంగీకరించావు, నన్ను రక్షించావు. ఈ రోగంతో నేను బాధపడాలా ప్రభువా? ఈ అప్పుల బాధలో నుంచి నన్ను విడిపించవా? నా కుటుంబ సమస్యల నుంచి నాకు విడుదల లేదా? నాకు ఉద్యోగం లేకుండా ఎంతకాలం భరించాలా? నేను చనిపోవడం మేలు. ఆయన దగ్గర ఇలా ఏడుస్తున్నావే తప్ప దేవుడు నిన్ను పిలిచిన పిలుపు ఎంత గొప్పదో, ఆ పిలుపులో నిన్ను ఏ విధముగా వాడుకుంటాడో, ఆయన నీకు ఇచ్చిన అధికారం ఏంటి, నీకు ఇచ్చిన ఆశీర్వాదాలు ఏంటి, నీకు ఇచ్చినటువంటి ఒక గొప్ప ధన్యకరమైన జీవితం ఏంటి, అది నువ్వు పొందుకోకుండా గుడ్డివాడుగా దేవుని వాక్యము నీ గురించి ఏం చెప్తుందో నువ్వు తెలుసుకోకుండా నువ్వేం చేస్తున్నావంటే ఏడ్చుకుంటా మొత్తుకుంటా ఎప్పుడు కంప్లైనింగ్ స్పిరిట్. కంప్లైనింగ్ అంటే నువ్వేం చేస్తున్నావు ప్రభు? జ్ఞానము లేకుండా మనము బుద్ధిహీనుల్లాగా ప్రవర్తిస్తున్నావట. ఎందుకంటే దేవుడు సొంత ప్రాణాన్ని అర్పించి నిన్ను విడిపించిన దేవుడు నీకు ఈ చిన్న చిన్నవి ఇవ్వలేడా? చెప్పండి. ఈ లోకాన్నంతా సృష్టించిన దేవుడు, మాటతో సమస్తము కలుగజేయ శక్తివంతుడు, ఇవన్నీ ఇవ్వలేడా? చెప్పండి. దేవుడు ఏమంటున్నాడంటే ఆయన నిన్ను పిలిచిన పిలుపు, ఆ పిలుపులో వాక్యములో అన్నీ తేటగా ఉన్నాయి. కానీ మనము దానిని, ఆ మాటని అంగీకరిస్తలేదు. దేవుని వాక్యాన్ని పక్కకు పెట్టేసి నీ సొంత గోల వినిపిస్తున్నావు. గొనుగుడు సనుగుడు, దేవుని దగ్గర కంప్లైంట్, అంతేగాని ఎందుకు నేను ముందుకు సాగలేకపోతున్నాను? దేవుని వాక్యంలో ఇంకో మాట ఏమన్నదంటే, ఆయన ఏం చెప్తున్నాడంటే నీ కష్టము వెనుక ఒక మేలు దాచి ఉంచాను. చప్పట్లు కొట్టండి. నీ కష్టము వెనుక ఒక మేలు నేను దాచి ఉంచాను. అంతేకాదు, ఇంకేమంటున్నాడు? ఉపాయం కూడా పెట్టాడంట. ఒక ఉపాయం పెట్టాడు. అంతేకాదు, ఇంకోటి ఏమంటే నీవు పొందలేని కష్టాన్ని నేను నీకు ఇస్తలేదు, నువ్వు సహించలేని కష్టాన్ని నేను ఇస్తలేదు. నువ్వు ఎంత సహించగలవో అటువంటి కష్టమే ఇస్తున్నాను. అంతేకాదు, ఆ యొక్క సమస్య నుంచి బయటికి వచ్చే ఉపాయము కూడా నేను సిద్ధం పెట్టి ఉంచాను. అర్థమవుతుందా? ప్రతి కష్టం వెనక ఒక మేలు, ఒక ఆశీర్వాదం ఉందని నువ్వు గ్రహించాలి. ఇది దేవుడు నీ కొరకు నిన్ను పిలిచింది. ఏంటంటే మొదటి పేతురు అందరికీ తెలిసిన వాక్య భాగము 2:9. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును మీరు ప్రత్యేకించ. దేవుడంట నిన్ను ఈ లోకస్తులందరికంటే ప్రత్యేకించుకున్నాడు. He had chosen you.
సపరేట్. నువ్వు ఊహించుకో. తర్వాత ఇంకేమంటున్నాడు? రాజులైన యాజక సమూహము పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. చూడండి, రాజులైన యాజకులు, రక్షణ పొందిన ప్రతి వ్యక్తి కూడా యు ఆర్ ఎ కింగ్. మన యేసయ్య రాజులకు రాజు. చప్పట్లు కొట్టి దేవుని భయపడదాం. అయితే నిన్ను రాజుగా నియమించాడంట. నిన్ను రాజుగా నియమించాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:7 క్రీస్తు యేసునందు మనల్ని ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. చూడండి, క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. అంటే పరలోకములో ఎక్కడ కూర్చున్నాడు యేసయ్య? తండ్రి కుడిపార్శ్వమున సింహాసనం మీద కూర్చున్నాడు. ఆ యేసయ్య పక్కనే ఒక సింహాసనం ఉంది, అక్కడ నిన్ను కూర్చుండబెట్టాడు. చప్పట్లు కొట్టండి. సింహాసనం మీద కూర్చోవడం అంటే అర్థం ఏంటంటే హీ హెస్ గివెన్ యూ అథారిటీ ఓవర్ సాటన్. దెయ్యముపై సర్వాధికారం నీకు ఇచ్చాడు. చప్పట్లు కొట్టండి. రాజులైన యాజకులు అంటే అర్థం ఏంటి? యాజకులు అంటే అర్థం ఏంటి? యాజకుడు అంటే పాస్టర్, కాపర్. ఒక యాజకుడు అంటే ఏంటి? సేవకుడు అంటే ఏంటి? సేవకుడు చేయవలసింది ఏంటి? దేవునికి ప్రజలకి మధ్యవర్తి. ఏం చేయాలా? దేవుని దగ్గర నుంచి వింటాడు, ప్రజలకి బోధిస్తాడు. ప్రజల నుంచి వింటాడు, దేవునికి చెప్తాడు. ప్రభా, ఈ బిడ్డ రక్షణలో లేదు, రక్షణ అనుగ్రహించు ప్రభా. ఏం చేయాలా? ప్రార్థన చేస్తాడు. ఇంకేమంటాడు? ఈ బిడ్డకి స్వస్థత లేదు ప్రభా, స్వస్థత దయచే. ఈ బిడ్డ ఆత్మీయంగా ఎదుగుతలేదు, ఆత్మీయంగా ఎదిగించు ప్రభా. ఈ సాతాను స్వభావం నుంచి ఈ బిడ్డను నువ్వేం చేయాలా? నువ్వు చేయవలసిన పని ఒకటి ఉంది, యాజకత్వం చేయాలంట. నువ్వు అనుకుంటున్నావు నువ్వు మామూలు వ్యక్తివి కాదు. హీ హెస్ చూజన్ యూ టు, హీ వాంట్ టు బ్లెస్ యూ అండ్ మేక్ యూ బ్లెస్సింగ్ టు మెనీ పీపుల్. దేవుడు నిన్ను ఏమని పిలిచాడంటే, నిన్ను దీవిస్తాను, నువ్వు ఈ లోకానికి దీవెనకరంగా ఉంటావు. చప్పట్లు కొట్టండి. నువ్వేం చేస్తావు? ప్రజల గురించి ఎవరి గురించి పట్టించుకో. నాకే కావాలి. ఎందుకు వస్తున్నావు చర్చ్ కంటే? నీకు ఇచ్చిన అథారిటీ ఏంటి? నీకు ఇచ్చిన ప్రివిలేజ్ ఏంటి? మార్కు సువార్తలో నమ్మిన వారి వలన ఏమని ఉంటుంది? నమ్మిన వారి వలన ఏం జరుగుతుందంటే, నమ్మడం అంటే పాస్టర్ ట్రైనింగ్ అవసరం లేదు, బిషప్ అవసరం లేదు, లేకపోతే నాయకులుగా ఉండవలసిన పని లేదు. నువ్వు నమ్మితే చాలు, విశ్వాసిగా ఉంటే చాలు. ఏం జరుగుతుందంటే, నమ్మిన వారి వలన ఈ చుచ్చుక్రియలు కనబడును. ఏమనగా నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుతావు, క్రొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తి పట్టుకుంటావు, మరణకరమైన ఏదైనా తాగినను అది వారికి హాని చెయ్యదు. రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురు. హల్లెలూయా. ఇవన్నీ చెయ్యకపోయినా నువ్వు చేయగలిగింది ఒకటి ఉంది. ఏంటది? ఏం చేయగలవు? ప్రార్థన చేయగలవు. హల్లెలూయా. ఇది కూడా తర్వాత చేస్తావు. ముందు ప్రారంభించడం, నీ సేవ ఎలా ప్రారంభించాలా? దేవుడు నిన్ను సాతానుపై అధికారిగా పెట్టాడు. సమాధానకర్త అయిన దేవుడంట, సమాధానకరమైన పీస్ఫుల్ కింగ్డమ్, హీఈస్ బిల్డింగ్ హిస్ పవర్ఫుల్ కింగ్డమ్ అనే రాజ్యమును ఆయన ఎలా కడుతున్నాడంటే, సమాధానముగా సంతోషముగా ప్రతి ఒక్కరూ ఉండాలి. ఆ రాజ్యములో నువ్వు పీస్ మేకర్గా ఉండాలి. నువ్వు ఒక సమాధానాన్ని తీసుకెళ్లే వ్యక్తిగా, దేవునితో సమాధానపరచాలి రక్షణ లేని వారిని. రక్షణ ఉన్న వారికి, అనారోగ్యంగా దరిద్రంతో ఉన్న వారికి సమాధానం ఏమొస్తుంది? సంతోషము, శాంతి ఎప్పుడు వస్తుంది? రోగము నుంచి విడుదల పొందాలి.
యేసయ్య కూడా నిన్ను రక్షించినాడు. ఏ విధంగా రక్షించాడు? ప్రాణము నుంచే రక్షించాడు. మరణానికి వెళ్ళే వ్యక్తివి, దరిద్రములో కొట్టుకుపోయే వ్యక్తివి, నీకు ఎవరు దిక్కు లేదు, నిన్ను రక్షించే నాథుడు లేడు, నువ్వు ఎటువంటి సమస్యలో ఉన్నా సరే నీకు జవాబు లేదు, పాపములో శాపములో ఉన్నావు. ఆయన వచ్చి ఆయన ప్రాణమే అర్పించి నిన్ను రక్షించాక నువ్వు ఆయన కొరకు ఏం చేయమని చెప్తున్నాడు? రాజుగా నిలబడు. నీకు అధికారం ఇస్తున్నా సైతాన్ మీద. నువ్వు యాజకుడుగా నిలబడు. నా కొరకు నా సన్నిధిలో ప్రజల కొరకు ప్రార్థన చెయ్యి. చప్పట్లు కొట్టండి, దేవుని భయపడతాడు. చూడండి, నువ్వు ఇన్స్టెడ్ ఆఫ్ కంప్లైనింగ్ టు గాడ్, నీ యొక్క సమస్యల గురించి కంప్లైంట్ చేయడమే కాదు. కంప్లైంట్ అంటే అర్థమానం ఏం చేస్తున్నావు నువ్వు? కంప్లైనింగ్ అంటే అర్థం ఏంటి? ఇజ్రాయేల్ ప్రజలు కూడా అంట అరణ్యములో ఏది లోటు వచ్చినా సరే మోషే గారిని తిట్టుకునేవారు, దేవుడిని తిట్టుకునేవారు. ఎందుకు ప్రభు ఇక్కడ తీసుకొచ్చావు? ఎన్ని అద్భుతాలు చూసినా దేవుడు చేయగలడు, చేస్తాడు అని నమ్మకం ఉంది. నమ్మకం ఉందా లేదా? ఉంటే ఎందుకు కంప్లైనింగ్? వాళ్ళు ఇజ్రాయేల్ ప్రజలు ఏంటంటే నమ్మకం, విశ్వాసం లేదు. అప్పుడే అద్భుతం చూస్తున్నారు, మళ్ళీ గొనుగుతున్నారు. గొనుగుడు సరుగుడు నీ దగ్గర ఉండవద్దు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వేం చేయాలంటే ఆగిపోక విశ్వాసముతో సాగిపోవాలి. సాగిపోవాలి. హల్లెలూయా. అందుకే దేవుడు మనకి ఆయుధాలు ఇచ్చాడు సైతాన్ని ఓడించడానికి. అది ఎటువంటి ఆయుధమని దేవుని వాక్యం చెప్తుందంటే, మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు. చూడండి, ఒక వ్యక్తి నీకు కీడు చేస్తున్నాడంటే వాడితో నువ్వు వెళ్ళి చెంప మీద చెల్లువని కొట్టడం కాదు. ఎవడైనా నీకు కీడు చేస్తున్నాడు అనుకో, నీకు నష్టం తీసుకొస్తున్నాడు, నీ మీద నింద మోపుతున్నాడు, వాడిని నువ్వు వెళ్ళి గట్టిగా కొడతావా? చెప్పండి. దేవుడు ఏం చేయమంటున్నాడు? ఏం చేయమన్నాడు? యుద్ధోపకరణాలు. మన యుద్ధమునకు సంబంధించిన ఆయుధాలంట శరీర సంబంధమైనవి కావు. వీఆర్ ఫైటింగ్ నాట్ విత్ ద ఫ్లెష్. శరీర సంబంధాలతో మనం పోరాడతలేదు. మన పోరాటం అంతా కూడా సైతాను శక్తులు, అంధకార శక్తులు, దురాత్మ శక్తులు, వాటితో పోరాడుతున్నానికి మీకు ఆయుధం ఇచ్చాడంట. అది ఎటువంటి ఆయుధం అంటే బలమైన దుర్గములను పడగలిగినటువంటి యుద్ధోపకరణములు. అదే ప్రార్థన ఆయుధము. చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. యు మస్ట్ బి ఎ ప్రేయర్ వారియర్. ప్రార్థనతో సాధించలేనిది ఏదీ లేదు. హల్లెలూయా. ఆ ప్రార్థన చేయడానికి నువ్వు పూనుకోవాలి. యు ఆర్ స్టార్టింగ్ యువర్ ఫైటింగ్ విత్ ద డెవిల్. దెయ్యముతో పోరాటంకు దిగుతున్నాను. హల్లెలూయా. నా దగ్గర ఈ రోగం ఉండడానికి వీల్లేదు. ఈ రోగము నాకు అన్యాయంగా వచ్చింది. ఎందుకంటే యేసయ్య పొందిన గాయాల ద్వారా, దెబ్బల ద్వారా నాకు స్వస్థత, రక్షణ పొందినప్పుడే ఇచ్చేసాడు. నా అప్పులు ఉండడానికి వీల్లేదు. నేను ఎప్పుడైతే రక్షణ పొందానో అప్పుడే నన్ను ధనవంతుడిగా చేశాడు. నా పాపము శాపము ఆయన రక్తములో కడిగేశాడు. ఐ యామ్ ఎ హోలీ పర్సన్, ఐ యామ్ ఎ రిచెస్ట్ పర్సన్. ప్రార్థన చేయకుండా ఎప్పుడు కూడా సైతాను గాడు ఆపుతూ ఉంటాడు. ఎందుకు తెలుసా? సైతాను గాడు ఎందుకు ఆపుతాడంటే, ప్రార్థనలోనే నీకు అన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు ఉన్నాయి. జాగ్రత్త వినండి. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదములు అంటే నువ్వు ఆత్మలో ఏ విషయంలో బలహీనంగా ఉన్నావు, కోపంతో ఉన్నావా, అసూయలతో ఉన్నావా, కాముకత్వంతో ఉన్నావా, లేకపోతే అన్యాయం చేసే విషయంలో ధనాన్ని ప్రేమించి అన్ని రకముల లంచగొండితనంతో ఉన్నావా, లేకపోతే ఈ లోక ఆశలతో నువ్వు నింపబడి నువ్వు స్వార్థముతో ఉన్నావా? వీటన్నిటినీ జయించే శక్తి ప్రార్థనలోనే ఉంది.
ఆత్మ సంబంధముగా నువ్వు బలపరచబడతావు. అప్పుడు ఎప్పుడైతే నువ్వు స్ట్రాంగ్ అవుతావో నీ సమస్య ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. నీ రోగం వెళ్ళిపోతుంది, నీ దరిద్రం వెళ్ళిపోతుంది, నీ దుఃఖం వెళ్ళిపోతుంది, నీకున్న సమస్యలన్నీ పోతాయి. హల్లెలూయా. అందుకే వాక్యం వినేటప్పుడు వినమంటాడు దేవుడు, సైతాన్ గారు. ఎందుకంటే ఇక్కడ వింటావు, బయటికి వెళ్ళేసరికి మర్చిపోతావు. వీడితో నాకేం పని లేదులే, ఏం పని, ఎంత అన్నా వినుకో. హల్లెలూయా. స్తుతి ఆరాధన చేసేటప్పుడు ఎంత గంతులేసినా ఊరుకుంటాడు, ఎంత గంతులేసినా ఊరుకుంటాడు, ఎంత హల్లెలూయా చెప్పినా ఊరుకుంటాడు. దానివల్ల కూడా చేంజ్ రావట్లేదు. నీకు వస్తుంది, కొద్దిగా వస్తుంది, కొద్దిగా వస్తుంది. అది కంప్లీట్ ఇది కాదు. కానీ ప్రార్థన చేసేటప్పుడే సైతాను కూడా ఆటంకం తీసుకొస్తాడు. అర్థమవుతుందా? ప్రార్థనలో నీకు జయం ఉందని నువ్వు గుర్తుపెట్టుకోవాలి. హల్లెలూయా. అయితే పుతోను అనే దెయ్యం ఉందంట. అది ప్రార్థన చేయడానికి వెళ్ళే సమయంలో పౌలు శీలలు ఉన్నారు. పగలు 3 గంటల సమయంలో ప్రార్థన చేసే సమయము, యెరూషలేము దేవాలయంకి వెళ్తున్నారు. వాళ్ళు ప్రతిరోజు వెళ్తున్నారు. మధ్యలో ఒక ఇంటి గుండా వెళ్తున్నారట. ఆ ఇంట్లో ఒక దెయ్యం ఉంది. ఆ దెయ్యం ఏంటంటే సోది చెప్పే దెయ్యం. దాని పేరు పుతోను అంట. ప్రతిరోజు వాళ్ళు వెళ్తుంటే విసుగు పుట్టిస్తుంది. ఏం చెప్తుంది చెప్పండి. ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గము ప్రచురించువారై ఉన్నారని కేకలు వేసి చెప్పింది. ఇలాగ అనేక దినములు చేయుచుండెను గనుక, అనేక దినాలు రోజు వాళ్ళు వెళ్ళే రోడ్లో అది సతాయిస్తుంటే ఏమన్నాడు పౌలు? వాక్కులో పడి దాని వైపు తిరిగి వ్యాకులపడి. పౌలు ఏమన్నాడు? వ్యాకుల పడ్డాడంటే విసుగు చెందాడు. ప్రార్థనకి వెళ్తా ఉంటే ఇదేమి సోదరా బాబు, ఇది అత్తమానం, దెయ్యం వచ్చి నన్ను ఆటంకం చేస్తుంది అని దెయ్యాన్ని ఎల్లగొట్టేశాడు. చెప్పండి కొట్టండి. దెయ్యాన్ని ఏం చేశాడు? ఎల్లగొడితే అది సోది చెప్పడం బంద్ చేసి వాళ్ళందరూ కూడా యజమాని వాళ్ళందరూ కానీ ఇక ఎక్కడేశారండి? పేతురు గారు చేసింది, పౌలు గారు చేసింది మంచి పనా చెడ్డ పనా? చెప్పండి. దెయ్యాన్ని ఎల్లగొట్టడం మంచిదా చెడ్డదా? ఈ రోజుల్లో మంచి పని చేస్తే శిక్షిస్తారు, చెడ్డ పని చేస్తే అర్థమవుతుందా? చెడ్డ పని చేస్తే మంచోళ్ళరా బాబు మీరు. పాడైపోతున్న వాళ్ళని మంచివారిగా చేస్తుంటే చెయ్యొద్దంట. స్వస్థతలు జరుగుతుంటే స్వస్థత ప్రార్థన చేయొద్దంట. తాగుబోతులు మారుతుంటే వద్దంట. ఎందుకొద్దు? ఏమైపోతారని. ప్రజలు పాడైపోతుంటే మంచిగా ఉందంట, మంచిగా అవుతుంటే వాళ్ళకు కోపం వచ్చేస్తుంది. అర్థమవుతుందా? దెయ్యాన్ని ఎల్లగొడితే ఏం చేశారు? వీళ్ళిద్దరిని తీసుకెళ్ళి జైల్లో పడేశారు. జైల్లో వాళ్ళు ఏం చేశారు? బాగా కొట్టి ఎక్కడ చీకటి గదిలో సంఖ్యలేసి బంధించేశారు. వీళ్ళేం చేశారు తెలుసా? మీరు నేను జాగ్రత్త వినండి. మీరు నేను నిన్నే అలా చేశారు అనుకో, తీసుకెళ్ళి ఎక్కడ ఇస్తారు? కొట్టి జైల్లో వేసినారు అనుకో. నువ్వు ఎందుకు స్వస్థత ప్రార్థన చేసినావు? దేవుడు అంటే దేవుని మీద ఇంత దాకా కోపం వచ్చేస్తుంది. నువ్వు ఏంటి ప్రభా మంచిగా చెప్తే నీ తీసుకొచ్చి జైల్లో వేసినావు. అక్కడ ఏం జరిగిందంటే వాళ్ళు తిరిగి ప్రార్థన చేస్తున్నారట. తిండి లేదు, ఏమొచ్చినాయి? కొట్టారు, రక్తం కారుతుంది, తిండి లేదు, నిద్ర లేదు. రాత్రి వేళ పాటలు పాడుతూ సంతోషంగా ఏం చేస్తున్నారట? ప్రార్థన చేస్తున్నారట. నువ్వు చేయవలసింది, నీకు అపాయం వచ్చినప్పుడు, నీకు రోగం వచ్చినప్పుడు, నీకు దరిద్రం వచ్చినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు, నీ కీడు జరిగినప్పుడు నీ జీవితంలో దేవుని స్తుతించడం రెట్టింపు చేయాలి.
దేవుడు ఏం చెప్తున్నాడు? రాజుగా నిలబడు, సైతాన్ మీద అధికారం ఇచ్చిన యాజకుడుగా ఉండు. సంఘంలో ఆత్మల రక్షణ కొరకే కాదు, నీ పక్కనున్నవాడు ఏమైనా తప్పిపోతున్నా సరే వాడిని కూడా దేవుళ్ళకి తీసుకురా. ఎప్పుడు తప్పిపోవడానికి వీల్లేదు. కుటుంబంలో చూడండి, తండ్రి ఎలాగ ఆలోచిస్తాడంటే, ఎక్కువగా తండ్రి ఏం చేస్తాడంటే, చెడు అలవాట్లతో చెడిపోతున్నాడు అనుకో, ఎవరన్నా వాడిని ఎక్కువ ప్రేమిస్తాడా లేదా? సంఘంలో కూడా నశించిన దానిని వెదకి రక్షించడానికి వచ్చాడు యేసయ్య. అనేక రకాలలో వస్తారు, చెడు అలవాట్లు ఉంటుంది, తాగుడు ఉంటుంది, అన్ని రకాలు ఉంటాయి. వాళ్ళందరూ కూడా వచ్చినప్పుడు నువ్వేం చేయాలంటే వాళ్ళు మార్పు చెందేటట్టు మనము ప్రార్థన చేయాలి. ఎందుకంటే దేవుడు కోరుకునేది వాడు మార్పు చెందాలా, వాడు పరలోకం రావాలా, వాడు రక్షించబడాలా, వాడు దీవించబడాలా. కుటుంబంలో అందరూ రక్షణ పొందాలా. ఆ హృదయం నువ్వు కలిగి ఉండాలా. దేవునికి ఉన్న హృదయం నువ్వు కలిగి ఉండాలా. అని చూసి అసహించుకోకూడదు. చెడ్డవారిని చూసి వ్యసన పడొద్దు బైబిల్లో. నువ్వు కూడా ఒకప్పుడు చెడ్డోడివే, దేవుడు మంచిగా చెప్తేనే అయినా మంచిగా, అంతే కదా. నేను అంటాను కదా, ఇదివరకు నేను పిసిరి కొట్టండి, కానీ ఇప్పుడు ఇస్తున్నానంటే దేవుడు మార్చిండ్రా బాబు. నన్ను నా మంచితనం కాదు, నా గొప్పతనం కాదు, ప్రభువు నందు అతిశయించాలి. దేవుడు నాకు ఇచ్చాడు ఈ డబ్బు, దేవుడు నాకు ఈ బలం ఇచ్చాడు, దేవుడు నాకు ఆరోగ్యం ఇచ్చాడు, దేవునికి మహిమ. చప్పట్లు కొట్టండి. నువ్వు గర్వంలోకి వెళ్ళొద్దు. దేవుడు నిన్ను గర్విష్ఠిగా ఉండాలని చూడడానికి ఇష్టం లేదు. నువ్వు అందరినీ ప్రేమించాలా. ప్రతి ఒక్కరి కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. దేవుడు ఈ మాటలు దీవించును గాక.